భార్యాభర్తల సంబంధము అనేది దేవుడు గనక భూమి మీద పెట్టకపోతే ఈ యొక్క మానవ మనుగడ అనేది చాలా విచ్చలవిడి పరిస్థితులలో ఉండేది. ఎలాగైనాను మానవ సంతానము అభివృద్ధి చెందేది, కానీ విచ్చలవిడితనము, ఒక క్రమం, ఒక పద్ధతి అనేది లేకుండా ఒక పరిశుద్ధత, ఒక పవిత్రత, ఒక బంధము, బంధుత్వము, ఒక ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఒక కట్టుబాటు, ఒక స్థిరమైన నిర్ణయాలు ఏవి భూమి మీద ఉండేటివి కాదు. వీటన్నిటిని ఆలోచించి దేవుడు సృజించిన వాటన్నిటిని మొదటి దినమును మొదలుకొని 6 దినములు దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడు, ఆ సృష్టిలో 6వ దినము ఆదామవ్వలను తయారు చేసి ఆయన వెనుకకు తిరిగి చూసి నా సృష్టి అంతా బాగున్నది అని ఎందుకు అనుకున్నాడు అని అంటే, ఇవన్నీ ఆలోచించాడు కాబట్టి ఒక చక్కటి బంధుత్వాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అదే భార్యాభర్తల బంధుత్వం, భార్యాభర్తల సంబంధం. అయితే అందులో మొదటి మెట్టుగా కనబడుతున్న లేఖన భాగమును చూసినట్లయితే ఆదామును ముందుగా తయారు చేశాడట. 22వ వచన భాగములో చూడండి. అంతకు ముందే ఆదాము తయారైపోయాడు. ఆదాము సిద్ధపరచబడిన తర్వాత కొంత సమయము పట్టింది అవ్వ తయారు కావడానికి. ఆదాము ముందే తయారైపోయాడు, అవ్వను తయారు చేయడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయములో మరి దేవుడు ఆదాము ఒంటరిగా ఉండుట చూశాడు. ఒంటరిగా ఉండుట చూసి దేవుడు అన్నాడు, ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. ఎందుకు మంచిది కాదు అనంటే, తనకు సాటి అయిన సహకారినిగా చెయ్యాలి అని దేవుడు తలంచి ఏం చేశాడు అనంటే, ఆదామును తీసుకొచ్చి తనకు గాఢ నిద్రను కలగజేసి తన ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి అవ్వను సృజించి ముంగడికి తీసుకొచ్చినప్పుడు ఆదామన్న మాట మనం చదువుకున్నాం. ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము అని అన్నాడు. నా ఎముకలలో ఒక ఎముకగా నిర్మించబడ్డది, నా మాంసములలో మాంసముగా నిర్మించబడ్డది. ప్రేమైన వారలారా, భార్య అనబడినది ఎప్పుడు గాని భర్తకు సహకారిని కాదు, ఓన్లీ సహకారిగా ఉండడమే కాదు, ఇరువురు కూడా ఏకాభిప్రాయములో ఉండడానికే దేవుడు నిర్ణయం చేశాడు. ఇద్దరు ఏకాభిప్రాయము, ఏకత్వము, సమానత్వము కొంచెము తక్కువ కావచ్చు భార్య అనడానికి లేదు. ఎందుకనంటే దేవుడు ఆదాము పాదాలలో నుంచి తీయలేదు తక్కువ అనడానికి. ఎక్కువ అనడానికి తలలో ఒక భాగాన్ని తీసి తయారు చేయలేదు. అటు ఎక్కువ అనడానికి లేదు, ఇటు తక్కువ అనడానికి లేదు, మధ్యస్థ భాగములో తీశాడు. మధ్యలో నుండి ఎక్కడి నుండి అనంటే తన పక్కటెముకలో నుండి తీశాడు. పక్కలో ఉన్న ఎముకను తీసి స్త్రీని తయారు చేశాడు. ఎందుకు అనంటే ఇరువురు ఈక్వల్ గా సరి సమానత్వంలో ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. నీవు ప్రేమించు, నీవు లోబడు, ఇద్దరికి ఆజ్ఞ పెట్టాడు దేవుడు. నీవు ప్రేమించాలి, నీవు లోబడాలి. ఆమె ప్రేమించకపోయినా, నీవు లోబడకపోయినా ఇరువురు మధ్యలో సఖ్యత లేదు అని అర్థము. ఇరువురు సరి సమానంగా ప్రేమించాలి, సరి సమానంగా లోబడాలి. ఇరువురి మధ్యలో ఏ మాత్రము భేదాభిప్రాయమును గాని తారతమ్యము ఏదైనా కలిగిన వాటిలో ఏమాత్రము పట్టు విడుపులు గాని సాధింపులు గాని ఉండకుండా సునాయాసంగా అందులో నుంచి బయటపడాలి. ఏదైనా చాలా చాకచక్యంగా బయటికి రావాలి. ఎందుకనంటే ఎవరు కూడా పగను పెంచుకొని కక్షలు పెంచుకొని చూడడానికి శత్రువులు కాదు. వారెవరు అనంటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక బంధం. దేవుడు ఏర్పాటు చేశాడు ఆ బంధాన్ని. దేవుడు అన్నాడు, దేవుడు నిర్ణయించిన బంధమును ఎవరు వేరుపరచకూడదు. అంటే భార్య భర్తలు వేరుపరచచ్చా అంటే పరచరాదు. కానీ నాకతడు నచ్చలేదని ఆమె అంటది, ఆమె నాకు నచ్చలేదని అతడు అంటారు. ఇద్దరు కలిసి కోట్ల మెట్లు ఎక్కుతారు. ఎందుకు ఎక్కావు అనంటే నాకు నచ్చలేదు. నచ్చకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ విడిపోవడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? దేవుడు కూడా ఇవ్వలేదు. ఇరువురు కలిసి ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. శ్రమైన, దుఃఖమైన, బాధలైన, ఆనందమైన కలిసి పంచుకోవాలని దేవుడు చెప్పాడు.
కానీ దుఃఖము నువ్వు పంచుకో, బాధలైతే నువ్వు పంచుకో, ఆనందమైతే నేను పంచుకుంటానని ఎవరు విడిపోవడానికి వీలుండదు. ఇరువురు ముడిపడ్డదంటే చచ్చినట్టుగా చావు మనలను ఎడబాపు వరకు అన్నాడు. చావు మనలను ఎడబాపాలి తప్ప మనుషులు ఎవ్వరు ఎడబాపడే. కోర్టులు ఎడబాపడానికి వీల్లేదు, ఏ చట్టాలు, ఏ పెద్ద మనుషులు ఎవ్వరు కూడా ఎడబాపడానికి వీలు లేదు. ఎందుకయ్యా అనంటే దేవుడు ఏర్పాటు చేసిన బంధము కాబట్టి. అయితే అది దేవుడు ఏర్పాటు చేసిన బంధము. చావు మనలను ఎడబాపు వరకు కలిసిమెలిసి ఉండాలి అని అంటే ఈ మధ్యలో ఎన్నో ఒడిదొడుకులు ఏర్పడతాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1,00,000 ఒడిదొడుకులు ఏర్పడతాయి. మరి ఇన్ని ఒడిదొడుకుల మధ్య ఎలా కలిసి ఉండాలి? ఈ మధ్య కాలంలో చట్టాలు ఎలా అయిపోయాయనంటే, నీ స్వేచ్ఛకు భంగం కలిగితే నీవు అప్లై చేసుకోవచ్చు అని కోర్టు ఆర్డర్లు ఇస్తుంది. కానీ ప్రియమైన వారలారా, దేవుని యొక్క కోర్టు ఏం చెప్తుంది అనంటే, దేవుని యొక్క కోర్టు చెప్తున్న న్యాయమైన తీర్పులు ఏంటి అనంటే, దేవుని న్యాయస్థానమును ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుని న్యాయస్థానమును ఆచరించాలి. దేవుని న్యాయస్థానమును ఆశ్రయించినప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంది. ఆ స్థానము ఏంటిది? ఆ న్యాయపీఠము ఏంటిది అనంటే ప్రార్థనా గది. ప్రార్థన గది అనేది మనకు ఒక న్యాయపీఠము, న్యాయస్థానము. ప్రార్థన బలిపీఠములను కుటుంబములో కట్టుకోవాలి. ప్రార్థన జీవితము ఇరువురు కలిసిమెలిసిగా పంచుకోవాలి. ప్రార్థన బలిపీఠముల దగ్గర ఇరువురి యొక్క అభిప్రాయములను కుమ్మరించేసేయాలి. అక్కడ అప్పుడు జరిగేది ఏంటి అంటే ఏకాభిప్రాయం బయటకు వస్తుంది. అర్థమవుతుంది అని చెప్పే విషయం. దేవుని న్యాయస్థానం అనబడిన ప్రార్థన బలిపీఠము దగ్గర మనకున్న సకల కార్యములను ఏం చేయాలి? కుమ్మరించేసేయాలి. ఎందుకు కుమ్మరించాలి అనంటే, ప్రక్కలో నుండి తీయబడినదేమో అవ్వ, దానికి సహకరించిన వాడు ఆదాము. ఇరువురిని తీసుకొని వస్తే ఇద్దరు సమానంగానే ఉన్నారు. ఆమె ఏమి చిన్నగా లేదు, ఆదామేమి పెద్దగా లేదు. ఇద్దరిని సమానంగా చేశాడు. ఇద్దరు సరి సమానత్వములో ఉన్నారు. ఎందుకు అనంటే, అసలు ప్రక్కలో నుండి తీయడానికి గల బలమైన కారణం ఒకటి ఉన్నది దేవునికి. నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసం అని దేవుడు ఆదాము ఎందుకన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము అని ఆదాము అనడానికి గల కారణం ఏంటిది అనంటే, ఆ ఆదాము ఎవరో కాదు, కడపటి ఆదాముకు గుర్తుగా ఉన్నాడు. కడపటి ఆదాముకు గుర్తుగా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచన భాగములో చూసినట్లయితే ఒకసారి చూడండి. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. ఇందు విషయమైన ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అన్నాడు. అసలు ఆయనకు కడపటి ఆదాం అనే పేరు ఎందుకు ఇచ్చారో తెలుసా? కడపటి ఆదాం అనే పేరు ఎందుకు రావాలి? మొదటి ఆదాము ఈయన ఉండగా కడపటి ఆదామని యేసయ్యకి ఎందుకు పేరు వచ్చిందనంటే, యేసు క్రీస్తు నాథుని పక్కటెముకలో నుండి సంఘం పుట్టింది. మొదటి ఆదాము పక్కటెముకలో అవ్వ పుడితే, కడపటి ఆదాము అనబడిన సంఘము యేసయ్య పక్కటెముకలో పుట్టింది. యోహాను సువార్త 19వ అధ్యాయములోనికి రండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచన భాగములో మనం చూసినట్లయితే అక్కడ కనబడుతున్నది ఏమిటి అనగా, చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34 చదవండి. ఆయన ప్రక్కను పొడిసెను, వెంటనే రక్తమును మరియు నీరు కారింది. రక్తము మరియు నీరు కారింది. ఆదాము పక్కటెముకలో నుండి అవ్వను తీసి ఆయన పక్కటెముకల నుండి ఒక ఎముకను తీసి అవ్వను తయారు చేసి తనకు జీవం పోశాడు దేవుడు. యేసునాథుని పక్కటెముకలో కూడా పక్కలో నుండి గాయము కలిగింది. అక్కడ ఆదాముకు గాయము కలిగింది, ఇక్కడ కడపటి ఆదాము అనబడిన యేసయ్యకు గాయము కలిగింది. అక్కడ ఆదాముకు గాఢ నిద్ర కలిగింది, ఇక్కడ యేసునాథునికి కూడా గాఢ నిద్ర కలిగింది. అప్పటికి ప్రాణం పోయింది యేసయ్య. ఒక ప్రాణము
పొయ్యాలి అని అంటే ఒక ప్రాణము పోవలసిన అవసరం ఏర్పడ్డది. అక్కడ ఆదాము కూడా గాఢ నిద్రలోని వెళ్ళిపోయాడు. అక్కడ ఆదాముకు సాటి అయిన సహకారిని ఎవరు తయారైండు? అవ్వ తయారైంది. ఇక్కడ యేసయ్య గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆత్మీయ సంఘము తయారైపోతుంది. ఆ ఆదాము నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, నా నుండి తీయబడినది నారి అని పిలువబడుతుంది అని ఎలాగైతే చెప్పాడో, ఇక్కడ యేసునాథుడు అంటాడు నా ప్రక్కలో నుండి పుట్టిన నా సంఘము. నా సంఘము. ఇప్పుడు ఈ సంఘముకు యేసునాథుని సరిసమానత్వములోనికి రావాలి. అక్కడ అవ్వ ఆదాముకు సాటిగా సహకారిగా ఉన్నది. ఈనాడు సంఘము దేవునికి సహకారిగా ఉండాలి. మొదటి ఆదాము యొక్క గాయము వలన అవ్వ కలిగింది. కడపటి ఆదాము యొక్క గాయము వలన సంఘము కలుగుతుంది. అయితే ఆనాడు ఆదాము ఎదుటికి తీసుకొచ్చిన అవ్వ ఆదాముకు సరి సమానంగా ఉన్నది. ఈనాడు కడపటి ఆదాము నుండి తీయబడిన సంఘము ఇంకా సరి సమానములోనికి రాలేదు. ఇది వచ్చు వరకు దేవుడు భూమి మీదకి రాడు. వచ్చు వరకు భూమి మీదకి రాడు. ఎబేసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచ్చిన భాగాలలో చూస్తే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘము కలిగి ఉండాలని లేఖనము గట్టిగా నొక్కి చెప్పింది. యేసయ్య ఎంతటి పర్ఫెక్ట్ గా పరిశుద్ధుడో సంఘం అంతటి పర్ఫెక్ట్ గా పరిశుద్ధతలోనికి రావాలి. యేసునాథుడు ఎంతటి జ్ఞానవంతుడో సంఘము కూడా అంతటి జ్ఞానముగా తయారు కావాలి. ఈనాడు భార్య భర్తలు అంటారు నా భార్య నన్ను అర్థం చేసుకుంటలేదు అంటారు, నా భర్త నన్ను అర్థం చేసుకుంటలేడు అనొచ్చు. అయితే భార్య భర్తలు ఇరువురు కలిసి యేసుని ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు కలిస్తేనే సంఘము. ఈ సంఘం అనబడిన భార్య భర్తలు యేసును ఎంతవరకు అర్థం చేసుకున్నారు, యేసు సమరూపంలోనికి మార్చబడ్డారా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. యేసు సమరూపంలోనికి మార్చబడడానికి చేసే ప్రయత్నమే కుటుంబము కట్టబడుట. ఈ కుటుంబంలో పిల్లలు కావాలి, వాళ్ళ పోషణ కావాలి, కుటుంబము నడవాలి, కుటుంబం అంతా కలిసి దేవుని పోలికలోనికి మలచబడాలి. దీని కొరకు ఎంతైనా కృషి చేయాలిగా. ఇద్దరు భార్య భర్తలు కలిసి కుటుంబము కలిసి ఏం చేయాలి? యేసు రూపములోనికి మార్చబడగలిగిన కార్యాలు చేయాలి. ఇది తప్ప మిగతా పనులన్నీ చేస్తారు భార్య భర్తలు. ఇద్దరు కలిసి కష్టపడతారు, ఇద్దరు కలిసి శ్రమ పడతారు, డబ్బు సంపాదిస్తారు. కానీ యేసు రూపంలోనికి మన ఇద్దరం వెళ్ళాలి అన్నప్పుడు ఏకాభిప్రాయానికి రారు. అర్థమవుతుందా? డబ్బు సంపాదించడంలో సహకరించినట్టుగా యేసయ్య రూపంలోనికి రావడానికి ఇద్దరు సహకరించరు. నేను ప్రార్థన చేసుకుంటున్నా అని భార్య అన్నది అనుకోండి, ఇప్పుడు కాదు తర్వాత చేసుకోమని భర్త సహకరించినట్టు కాదు. నేను ఈరోజు ఉపవాసం ఉంటాను, భర్తనలో ఉండకు ఇవాళ పనికి పోమని భార్య అన్నది అనుకో, సహకరించినట్టు కాదు. దేవుని పనికి ఇరువురు భార్య భర్తలు సహకరించాలి. అప్పుడే ఒక రూపంలోనికి మలచబడతారు. ఆనాడు ఏదేను తోటలో ఆదామవ్వను దేవునికి సహకరించారు కాబట్టి కార్యాలు జరిగాయి. ఈనాడు సంఘములో ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క సంఘముగా అక్కడ పరిగణింపబడుతూ ఆ ఒక్కొక్క కుటుంబము దేవునికి సహకారులు కావాలి. ఆ సహకారులు అయినప్పుడే సంఘము ఎదుగుతుంది. ఆ ఎదిగిన సంఘమే దేవునికి భార్య అవుతుంది. అందరూ కాదు. ఎదగడానికి కుటుంబము ఒక్కొక్కరు ఎవరి బాధ్యతలను వారిని స్వీకరించితే సంఘము అద్భుతంగా కట్టబడుతుంది. కానీ సువార్త పనైనా ప్రార్థన ఉపవాస కూడికలు ఏ మహాసభలు ఎన్నైనా కానీ మనం సహకరించుదామనంటే భార్య అద్దంటది, మన దగ్గర డబ్బులు ఇవ్వంటే భారత అద్దంటాడు. ఒకరికొకరు పొంతన లేకుండా ఉంటారు కాబట్టి ఆ కుటుంబము సాగదు, ఆ సంఘము కూడా డెవలప్ కాదు. ఇక్కడ ఆదామములు కలిసి దేవుణ్ణి గణపరిచినట్టుగా కుటుంబము కలిసి దేవుని గణపరచాలి. ఇలాంటి కుటుంబాలు అన్ని కలిసి సంఘం అవుతున్నాయి. సంఘం అంతా కలిసి దేవుని సన్నిధానములో ఎదగవలసిన అవసరత ఉంది. అప్పుడు మాత్రమే దేవుని పోలికలోనికి మలచబడతాం. దేవుని యొక్క పోలికలోనికి వచ్చిన ప్రతి కుటుంబము రేపు నిత్యత్వములో ఉంటుంది. నిత్యత్వములో ఉండాలి అనంటే దేవుని పోలికలోనికి మలచబడాలి.
ఆ పోలికలోనికి మలచబడుటకు కావలసిన గొప్ప కార్యాలే మనము ఈ కుటుంబాలలో జరగాలి. దేవుడు అర్థమవుతుందా? ఇద్దరి అభిప్రాయములు దేవుని కార్యాలకు ఆటంకం కాకూడదు. ఇద్దరు కలిసి దేవుని కార్యాలను సమూజ్జిగా కొనసాగించగలిగితే ఆ కుటుంబం రేపు పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండగలిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించిన ఆదాము చెప్పాలి, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఆదాము చెప్పినట్టుగా ఇరువురు చెప్పుకోవాలి, ఆమె నా ఎముక నా మాంసం అని తమ్ముడు అనుకోవాలి. అతని యొక్క భాగము నా దగ్గర ఉన్నది, నేను ఎముకగా మాంసముగా ఉన్నాను అని ఇరువురు అనుకున్నప్పుడే దేవుని కార్యాలు సజావుగా సాగుతాయి. అలా సాగడానికి ఇష్టపడదాం. దేవుని పోలికలో మలచబడదాం. పరలోక రాజ్యములో ఎత్తబడి తన రాజ్య వారసులం అవుదాం. అలాంటి కుటుంబాలుగా, బంధుత్వాలుగా మనం కొనసాగేటట్లుగా ప్రయత్నం చేద్దాం. అటు కృప త్రియేక దేవుడు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం.